ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం లాస్ట్ పాయింట్ మనం ఎక్కడ ఆగామంటే కన్సిడర్ ద త్రీ గ్రేట్ కాస్మిక్ ప్రాసెస్. త్రీ కాస్మిక్ ప్రాసెస్. వాటిని చర స్థిర దుస్వభావ రాశులుగా మనకి జ్యోతిష్యంలో పరిచయం చేస్తారు. వాటిని ఇక్కడ మనకి పేర్లు అవే కానీ ఇక్కడ అసలు ఆస్పెక్ట్స్ ఆర్ టోటల్ డిఫరెంట్. ఇక్కడ విషయాలంతా కూడా చాలా ది కార్డినల్ క్రాస్, ది ఫిక్స్డ్ క్రాస్, ద మ్యూటబుల్ క్రాస్ అన్నారు వీటిని. సో కార్డినల్ క్రాస్ లో ఇనిషియేషన్, ఫిక్స్డ్ క్రాస్ లో డిసైపుల్షిప్, మ్యూటబుల్ క్రాస్ లో ఎవల్యూషన్. అలాగే కార్డినల్ క్రాస్ లో ప్లానెట్ లోగస్, ఫిక్స్డ్ లో హ్యుమానిటీ, తర్వాత మ్యూటబుల్ ఏమో కింగ్డమ్స్ ఇన్ నేచర్. తర్వాత కార్డినల్లో కాస్మిక్ ఇనిషియేషన్, ఫిక్స్డ్లో సోలార్ ఇనిషియేషన్, మ్యూటబుల్లో ప్లానెటరీ ఇనిషియేషన్. తర్వాత స్పిరిట్, సోల్, బాడీ, లైఫ్, కాన్షియస్నెస్, ఫారం, మొనాడ్, ఈగో, పర్సనాలిటీ, 3 ఇనిషియేషన్స్, 2 ఇనిషియేషన్స్, ఆర్డినరీ మ్యాన్. సో ఈ రకంగా మనకి ఈ కార్డినల్ క్రాస్, తర్వాత ఫిక్స్డ్ క్రాస్, మ్యూటబుల్ క్రాస్ అనేటువంటివి ఉంటున్నాయి. అంటే చోట్లో మనకి ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి మనం అంటే సృష్టిలో ఈ జ్యోతిషపరంగా మనం తెలుసుకునేటప్పుడు సృష్టిలో అన్ని కూడా మూడుగా వ్యక్తం అవుతుంది. మూడిటికి 3 విధములైనటువంటి గుణములు కలిగి ఉంటున్నాయి సృష్టిలో. కానీ అందులో మనం గతంలో మనకి చదువుకున్నటువంటి పదాలు ఇవి: మొనాడ్, ఈగో, పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఏంటో మనం గతంలో చదువుకున్నాం. దాని నుంచి ఈగో, దానిపైన మొనాడ్. అలాగే బాడీ, సోల్, స్పిరిట్, ఇవి 3గా తెలియబడుతున్నాయి. సో ఈ పదాలు అంటే పూర్తిగా భౌతికత్వం నుంచి ప్రజ్ఞామేమో, ఆ పైన దివ్యత్వం. దివ్యత్వంగా చెప్పబడినదంతా కూడా దాన్ని మనం కార్డినల్ క్రాస్ కింద మనకి చెప్తున్నారు. ప్రజ్ఞామయ స్థితి ఇవిగా చెప్పబడినవన్నీ కూడా మనకి ఫిక్స్డ్గా మనకి చెప్పారు. దానికన్నా కింద ఉన్నటువంటిది మ్యూటబుల్ క్రాస్ కింద మనకి చెప్పారు. సో మొత్తం రాశి చక్రంలో ఇవి 4 ఇవి ఉంటున్నాయి. సో మీరు తెలుసుకోగలిగితే మామూలుగా వాళ్ళు చెప్పేటువంటిది మేషరాశి, కర్కాటక రాశి, తర్వాత ఇలా సింహం, తుల వదిలేస్తే వృశ్చిక రాశి, ఇలా తులారాశి, సింహం, కన్య వదిలేస్తే తులారాశి, తర్వాత ధనుసు రాశి. ఈ 4 కూడా తులారాశి, ధనుసు రాశి కాదు, మకర రాశి. ఈ 4 కూడా మీకు కార్డినల్ క్రాస్ అంటారు వాళ్ళు. సో ఈ రాసుల్లో మనకు ప్రధానంగా హయ్యర్ థింగ్స్ అవన్నీ కూడా మనకి ఈ రాసుల్లో మనకి చెప్పడాయి. అదే రీతి స్పిరిట్ ఆస్పెక్ట్, తర్వాత ఇనిషియేషన్ సంబంధించినటువంటి రహస్యాలు, అందు గురించి మనకి మేషరాశి అనగానే ఇక్కడ ఈ భాగాన్ని సూచిస్తాం. దిస్ ఇస్ ద ఇనిషియేషన్ పార్ట్. సో ఇనిషియేషన్కి సంబంధించినటువంటిది. తర్వాత
ఇలాంటివన్నిటికీ కూడా ప్లానెటరీ లోగోస్ అన్నారు. ప్లానెటరీ లోగోస్ చోటులో ఈ ప్లానెట్కి ఆస్పెక్ట్స్గా పనిచేస్తున్నటువంటి లోగోస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా మనకి కార్డినల్ క్రాస్ కింద చెప్తున్నారు. తర్వాత కాస్మిక్ ఇనిషియేషన్ అంటే సోలార్ ఇనిషియేషన్కి పైన ఉండేటువంటిది కాస్మిక్ ఇనిషియేషన్. ఇవన్నీ మనం గతంలో చదువుకున్నట్టు. సో కాస్మిక్ ఇనిషియేషన్ కార్డినల్ కింద చెప్పారు, సోలార్ ఇనిషియేషన్ ఫిక్స్డ్ కింద చెప్పారు, ప్లానెటరీ ఇనిషియేషన్ అనేటువంటి మ్యూటబుల్ క్రాస్ కింద చెప్పారు. సో సోల్ అదే బాడీ, సోల్, స్పిరిట్, ఫారము, తర్వాత సోల్, ఫారము, కాన్షియస్నెస్, లైఫ్. సో ఈ రకంగా ఇవి 3 పార్ట్స్గా మనకు చెప్పారు. వాటిని ఏమన్నారంటే కన్సిడర్ ది 3 గ్రేట్ కాస్మిక్ క్రాసెస్ పెట్టింది అండ్ ద రిలేషన్ ఆఫ్ దీస్ 3 క్రాసెస్ టు ద 12 ప్లానెట్స్ అండ్ ద గ్రేట్ స్వీప్ ఆఫ్ ద సోల్ ఇన్ ఇన్కార్నేషన్. ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే సోల్ అనేటువంటిది ఎలా ఇన్కార్నేట్ అవుతుంది, ఎలా దేహం అనేటువంటి దాలుస్తుంది అనేటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. తర్వాత ఇక్కడ లాస్ట్ పాయింట్లో మనకి ఏమన్నారంటే 3 ఇనిషియేషన్స్, 2 ఇనిషియేషన్స్ ఆర్డినరీ మ్యాన్. అంటే మామూలు సాధకుడు 2 ఇనిషియేషన్స్ అంటే ఫస్ట్ 1, 2, మిగిలిన 3 ఇనిషియేషన్స్ హయ్యర్ ఇనిషియేషన్స్. ఇలా మనకి అంటే ఒక సామాన్య మానవుడి నుంచి ఒక ఉత్తమైనటువంటి స్థితి, లేదా ఒక బాడీ, ఒక ఫారెన్ ఆస్పెక్ట్ నుంచి ఒక లైఫ్ ఆస్పెక్ట్, వీటిని 3 స్టెప్స్గా చెప్పారు. వాటిని కార్డినల్, ఫిక్స్డ్, తర్వాత మ్యూటబుల్ అని చెప్పి మనకి పరిచయం చేశారు. అంటే ఇవే పదాలు అక్కడ వాడతారు, కానీ అక్కడ అవగాహన చేసుకునేది వేరు, ఇక్కడ అవగాహన మనకు అందిస్తున్నటువంటి విషయాలు వేరు. సో వీటిని కార్డినల్, ఫిక్స్డ్ అండ్ మ్యూటబుల్ అని చెప్పడం లేదంటే, మ్యూటబుల్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి స్థితి, ఫిక్స్డ్ అంటే ప్రజ్ఞామయ స్థితి, తర్వాత కార్డినల్ అంటే దివ్యత్వమునకు సంబంధించినటువంటి స్థితి. ఇలా మీరు స్థూలంగా ఇలా ఏ రకంగా మీరు గుర్తుంచుకోవచ్చు. The fourth point ఏమని చెప్తున్నారంటే elaborate the subject of the interplay between the 3 groups of ruling planets as given in tabulation 6. These, in the totality of their effects, are the agencies through which the purposes of God are wrought out. సో సృష్టిలో మేషం నుంచి మేనం, ఈ రాశి చక్రంలో ఒక రాశికి ఒక్కొక్క అధిపతి అంటుంది. మనం టేబులేషన్ 6 అంటుంది, మనం నేను పోస్ట్ చేసి మీరు జాగ్రత్త చూసుకుంటే దానిలో మీకు మేషం ఉన్నకు కుజుడు అధిపతి అని ఇలాంటివన్నీ ఇచ్చారు మనకు టాబులేషన్ 6లో. మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసుకుంటే తర్వాత వృషభ రాశికి శుక్రుడు అని ఈ రకం మనకి టాబులేషన్ ఇచ్చారు. అందులో దాని పక్కన మీరు మళ్ళీ చూసుకుంటే డిసైపుల్కి ఎలా ఉంటున్నాయి, తర్వాత ఒక హైరార్కీకి ఎలా పనిచేస్తున్నాయి, ఈ రకంగా 3గా మనకి విభజించారు చూసారు. ఆ మూడింటిని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే సృష్టి యొక్క అంటే సృష్టి నిర్వహణలో ఏ రకంగా ఇవి తోడ్పడుతున్నాయి అంటే రహస్యం మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది అంటున్నారు. ఆర్ ద ఏజెన్సీస్ through which the purposes of God are wrought out. Before proceeding with the more technical aspects on our subject, I would like to elaborate this theme of the zodiac, its story and symbolism from the more philosophical and spiritual angle, giving you the subjective picture of the man's progress as he passes on the sweep of the sun along the path of life. This is a technical phrase and refers to the activity of a sun, a planet, a hierarchy, or a map. The sweep of the sun along the path of life అన్నటువంటిది, ద స్వీప్ ఆఫ్ ఎ సన్ అలాంగ్ ది పాత్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఒక సాధకుడి యొక్క యాత్ర, సాధకుడి యొక్క జర్నీ ఆఫ్ ఏ డిసైపుల్ అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. ఒక సూర్యుడు యొక్క గమనం అంటే ఒక సాధకుడు, సూర్యుడు అంటే ఒక సాధకుడుగా మీరు వేసుకోవాలి. సో సాధకుడు యొక్క గమనం అంటే ఎలా ఉంటుంది, మేషం నుంచి వృషభం వయా మీనం అని రాస్తారు. Govern the evolutionary process. From the point of view of humanity, the passage of sun around the zodiac is apparently a slow and laborious process taking approximately on the plane of time 25,000 years. From the angle of the inner vision, it is a sweep around the path of life taking only a moment of time and obliterating past, present and future in the radiant glory of the work accomplished. 25,000 సంవత్సరాలు పడుతుందండి ఈ కాన్స్టలేషన్స్ ద్వారా సూర్యుడు ఒక రౌండ్ కొట్టి తిరిగి రావడానికి. 25,000 years ఇట్ టేక్స్. సో ఈ 25,000 yearsలో సూర్యుడు మేషం నుంచి ప్రారంభమైనటువంటి వాడు
వృషభానికి చేరడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో సూర్యుడు మామూలుగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు అన్నట్టుగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తాం. అది లోవర్ ఆస్పెక్ట్. బట్ హయ్యర్ ఆస్పెక్ట్ ఇస్ సూర్యుడు ఒక్కొక్క రాశిలో తను మొత్తం ఈ 12 రాశులు కంప్లీట్ చేసుకోవడానికి 25,000 సంవత్సరాలు పడతాయి. ఆ విషయం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ టీచ్ చేసేటువంటిది ఆస్ట్రాలజీ అంతా కూడా హయ్యర్ ఆస్ట్రాలజీ. నార్మల్ ఆస్ట్రాలజీ కింద మనం దీన్ని అది దృష్టిలో ఉన్న, బట్ ది హయ్యర్ ఆస్ట్రాలజీ ఇన్ దిస్ బుక్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దాన్ వాట్ వి కమ్ అక్రాస్ ఇన్ అండ్ అరౌండ్ అస్. తర్వాత ఈ 25,000 సంవత్సరాలు అంటుండేది అంటే మీరు మేషంలో ప్రారంభమైనటువంటి సూర్యుడు వృషభానికి చేరడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్న. తర్వాత ది క్రాసెస్ అండ్ ది సైన్స్ వి విల్ ఫాలో మ్యాన్ ఫ్రమ్ సైన్ టు సైన్. అదే దాన్నే మనం ఏమంటే కుంభయోగం అని, ఇలా మేన యుగం కంప్లీట్ అయ్యి కుంభయోగానికి వచ్చాడని, ప్రస్తుతం కుంభ చైతన్యం అని కుంభయోగం అని ఇవన్నీ అంటుంటుంది కదా. ఇది మొత్తం ఇది కంప్లీట్ అవ్వడానికి 25,000 years పడుతుంది. సో దీనిలో ఒక విధమైనటువంటి కార్యక్రమం, ఒక ఎలివేషన్ టు ద సన్, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇక్కడ భూమి మీద. సో ఆ రహస్యాలన్నీ కూడా మనకి ఇచ్చారు. We will follow man from sign to sign as he in travel and pain forges and the equipment and develops painfully the mechanism which will enable him to arrive at a major moment of crisis in his cyclic life, wherein he will begin to free himself from the path of the great illusion along which he has traveled from eons from Aries to Taurus via Pisces, and reversing himself will begin to travel the path of light from Aries to Pisces via Taurus. అదే ఈ విషయం కూడా మనం గతంలో చెప్పుకున్నది. సాధకుడికి జర్నీ ఏరిస్ నుంచి టారస్తో ఎండ్ అవడం వయా మీనం. కానీ వీడు ఎప్పుడైతే ఒక సాధన అటువంటిది కంప్లీట్ చేసుకుని ఒక లైట్ ఆస్పెక్ట్లోకి, అంటే ఒక ఇనిషియేషన్ ఆస్పెక్ట్లోకి వీడు వెళ్తాడో అప్పుడు వాడికి మళ్ళా ఏరిస్ నుంచి మీనంకి ఎండ్ అవుతుంది వయా టారస్. ఇది ఒక రహస్యం తెలుసుకోండి అని చెప్పారు. దీన్ని ఏమంటున్నారంటే this changing experience is expressed for us most beautifully in the 6th section of the World Commentary. The cross of many changes, the mutable cross, the cross of many changes continues with its whirling, carrying crucified thereon the form of a man in whom is found the seed of all illusion. ఈ క్రాస్ అనేటువంటిది మారుతుంటుందండి. ఈ క్రాస్ అంటే ఇక్కడ చెప్పినటువంటిది మ్యూటబుల్ క్రాస్. మ్యూటబుల్ క్రాస్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి స్థితి. అంతే మ్యూటబుల్ క్రాస్ అంటే బాడీ ఆస్పెక్ట్, ఫారెన్ ఆస్పెక్ట్ ఇవన్నీ చెప్పారు కదా, ప్లానటరీ ఇనిషియేషన్ అని ఇవన్నీ. సో దిస్ ఇస్ ద మ్యూటబుల్ ఆస్పెక్ట్. ది క్రాస్ ఆఫ్ మెనీ చేంజెస్ కంటిన్యూస్ విత్ ఇట్స్ వైర్లింగ్, క్యారింగ్ క్రూసిఫైడ్ thereon the form of a man in whom is found the seed of all illusion. సో దేహంపై ఇదంతా కూడా ఒక ప్రకృతి, దీని గురించి చెప్పేటువంటిది అంతా కూడా దుస్వభావ రాశి. దీనిలో ఒకే ఆస్పెక్ట్లో 2 రహస్యాలు ఉంటుంటాయి. ఈ 2 రహస్యాలని అర్థం చేసుకోవడంలో మానవుడు ఏంటంటే కనుక హీ ఫాల్స్ ఇంటు ద ప్లేన్ ఆఫ్ ఇల్యూషన్. వాడు ఈ మాయ అనేటువంటిది వీటి ఎక్కువగా ఈ క్రాస్ అనేటువంటిది అంతా కూడా మాయా ప్రపంచంగా చెప్పబడేటువంటి క్రాస్ అంతా కూడా. దీని నుంచి వీడు ఎలివేట్ అవ్వడం అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనకి మ్యూటబుల్ క్రాస్లో ఇచ్చారు. Behind, but from the cross whereon he has been slain eon, though he knew it not, the man climbs down and feels his way with pain and many tears onto another cross, a cross of blinding light, of fiery pain, of bitter woe, and at the cross of liberation. It is a stationary cross fixed in the heavens and guarded by the angel. అంటే మానవుడు తన నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఇవన్నీ వీడు అంటే నిజంగా చెప్పాలి అంటే భౌతికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడికి కష్టాల కన్నా ఒక సాధన అంటే దిగినప్పుడు వాడికి ఏర్పడేటువంటి టీచర్స్ కానీ వాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానీ అవి ఎదుర్కోవడం చాలా కష్టం. అంటే మామూలుగా మనం సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న వాడు వేరు, ఒక హైలీ స్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేసి వాడి దగ్గర పేరు సంపాదించాలనేటువంటిది అది చాలా కష్టం. గురువు దగ్గర
సాధన చేసి జీవించడం అంటే చాలా కష్టం. మామూలుగా మనం ఏదో మన జీవితం గడపడం అంటే ఒక రకంగా ఉంటుంది. దానిలో పెద్ద కష్టమే ఉండదు. నా అయితే ఏదో 100 రూపాయలు దొరికిన వాడు 150 రూపాయలు దొరకలేదు ఏంటని బాధ చెప్తే ఇంకా అంతకు మించి అందులో ఇంకేం ఉండవు పెద్ద విషయాలు. 150 నోట 200 దొరకలేదు ఏంటి, ఇలాంటి ఇబ్బందులే ఉంటుంటాయి తప్పితే ఇంకా పెద్దగా చెప్పుకునేటువంటి ఇబ్బందులు ఏం పెద్దగా ఉండవు అందులో. అందు గురించి పరమ గురువుల దగ్గరికి కానీ మహానుభావుల దగ్గరికి కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నానంటే ఇవేం పెద్ద కష్టాలు ఏం పర్వాలేదు తగ్గిపోతాయి అంటారు వాళ్ళు. అంటే నేను అసలు కష్టాలు కూడా వినకుండా వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఓకే, రేపటి నుంచి నీకు ఆ కష్టాలు ఉండాలి అని అంటారు, లేకపోతే త్వరలో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటారు. ఎందుకంటే ఇవి అసలు కష్టాలు కాదు. అసలు రియల్ జర్నీ ఆఫ్ ట్రబుల్స్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సాధనలోకి దిగినప్పుడు స్టార్ట్ అవుతుంది. మహానుభావుడి దగ్గర, ఒక బాబా గారి దగ్గర, లేదా ఒక రమణ మహర్షి దగ్గర, లేదా ఒక మాస్టర్ శ్రీకే గారి దగ్గర లాంటి వాళ్ళ దగ్గర లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా టఫ్. అంత ఈజీ కాదు వాళ్ళ దగ్గర లైఫ్ లీడ్ చేయడం. సో నిజమైనటువంటి జీవితంలో కష్టాలు అంటే అక్కడ స్టార్ట్ అవుతాయి. అందు గురించి ఇప్పుడు మ్యూటబుల్ క్రాస్ అన్నారు. మ్యూటబుల్ క్రాస్ అంటే కేవలం ఫారం ఆస్పెక్ట్. ఈ ఫారం ఆస్పెక్ట్ నుంచి ఈ క్రాస్ నుంచి వీడికి నెక్స్ట్ క్రాస్ అందివ్వకూడదు. అందు గురించి 3 క్రాసెస్గా మనకి ఇస్తారు రహస్యాలన్నీ కూడా. మనం జాగ్రత్త ఈ విషయం తెలుసుకోగలిగితే మనకి క్రైస్ట్కి 3 క్రాసెస్ అంటుండగా చెప్తారు మనకి. అక్కడ కూడా 3 క్రాసులు ఉంటాయి. ఒకటి ఫారం ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి క్రాస్ ఒకటి ఉంటుంది. అంటే అక్కడ వాడికి ఏర్పడేటువంటి విషయాలు, వాడికి ఉండేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా ఒకటి ఉంటాయి. దీని నుంచి వీడు సోల్ ఆస్పెక్ట్కి వెళ్ళడంలో అక్కడ వాడికి ఒక క్రాస్ అనేటువంటిది ఇస్తారు. ఈ క్రాస్ అనేటువంటిది అక్కడ ఇవ్వడంలో దాన్ని స్థిరంగా వాడు చేస్తూ వెళ్ళాలి. ఈరోజు ఏదో కష్టం వచ్చింది, వీడు వైద్య సేవ నిర్వహిస్తాడా లేదా, అయినా వీడు ప్రేయర్ చేస్తాడా లేదా అంటే చూస్తాడు. రేపు ఇంకొంచెం ట్రబుల్సమ్ ఉండొచ్చు, అయినా వీడు నిలబడతాడా లేదా. సో దానిలో ఎంతగా నిలబడుతూ ఉంటే అంతగా వీడికి దాని మీద స్వామిత్వము, దాని నుంచి పైన ఎక్కగలిగేటువంటి స్థితి వస్తుంది. జనరల్గా ఇక్కడ చాలామంది మనం సాధనలు అంటుంటాడని చాలామంది జారిపోతుంటారు. ఇక్కడ స్థిరంగా వాడు ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాడు చుట్టూతో ఎటువంటి పరిస్థితులు కమ్మేసి అంటుంటదిగా ఉంటుందంటే వీడు అక్కడ నిలబడడం చాలా కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ సాధనలో ఒక్కొక్క స్థితికి సంబంధించినటువంటి. సో ఫస్ట్ మ్యూటబుల్ క్రాస్లో పెద్ద సాధన అంటుండేది ఏమి ఉండదు. మా అయితే సంవత్సరానికి ఒకసారి కొండకి వెళ్ళి వస్తుంటాడు, ఏదో లైఫ్ బాగా సాగుతుంటుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది అనుకుంటుంటాడు, ఏదో లైఫ్ పెడిపోతుంది. ఆయన అనుగ్రహం సార్ బాగానే ఉంది, లైఫ్ అంతా అంటుంటదిగా ఉంటుంది మామూలుగా మీరు ఓవరాల్గా చూస్తుంటారు. అంటే అక్కడ ఓవరాల్ అలా ఉన్నటువంటి దగ్గర పెద్ద ఎలా అయితే బండి నడపడంలో ఒక హైవే మీద పోతున్న పెద్ద రోడ్ అంతా ఖాళీగా ఉంది అనుకోండి, అక్కడ పెద్ద డ్రైవర్ యొక్క చాకచక్యత ఉండదు. బాగా బిజీగా ఉంది, రోడ్లు సరిగ్గా లేవు, బాగా ఘాట్ రోడ్ ఉంది, అక్కడ నువ్వు ఎలా నడిపి నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళగలుగుతా అంటే ఎక్కువ ఇంపార్టెంట్. అలా సాధన అంటుండేది వీటిల్లో మ్యూటబుల్ క్రాస్లో పెద్ద సాధన అంటుండేది ఉండదు. దాని నుంచి వీడు ఎప్పుడైతే ఫిక్స్డ్ క్రాస్లో వీడు వస్తాడో అక్కడ వీడికి చాలా సాధన ఉంటుంది. చాలా అంటే ఆ పరిస్థితులను తట్టుకొని వీడు నిలబడాలి. వీడు అంటాడు ఏముందో ఇలాంటి ఫోటోలు చాలా చూసాం, వీళ్ళందరూ దొంగ స్వాములు ఏదో అంటాడు వీడు. నువ్వు నా గురువు దొంగ స్వామి అంటావా ఏంటి, నువ్వు ఇంత సాధన చేసుకున్నాడు కూడా టక్కని జారిపోతాడు. కనుక రిజల్ సాధన అంటున్నది మనకి ఈ సెకండ్ క్రాస్లో స్టార్ట్ అవుతుంది. ఏమంటున్నారు దాన్ని, బట్ ఫ్రమ్ ద క్రాస్ వేర్ ఆన్ హీ హాస్ బీన్ స్లెయిన్ ఇన్ త్రూ దో హీ నో ఇట్ నాట్, the man climbs down and feels his way onto another cross, a cross of blinding light. నిజంగా మాస్టర్ గారు ఉన్నారా? మాస్టర్ గారు లేకపోతే అసలు మనం ఇది చేయలేం. మాస్టర్ గారు లేకపోతే ఈ రకంగా మనం మందులు ఇవ్వలేం. అనుక్షణం మన పక్కన మన చదివిస్తున్నారు అంటే వీడు తెలుస్తుంది. కానీ ఆఫ్ బ్లైండింగ్ లైట్ నిజంగా ఉన్నారా? మనమే ఇస్తున్నాం. ఏంటిది ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంది, వాడేంటి ఇలా అనేసిపోయాడు, ఏంటి ఇలా ఒక ఇదిగా ఉంటుంది సాధనలో. నిజంగా పరిపూర్ణంగా నమ్మేంత వరకు వీడికి అది బ్లైండింగ్ లైట్గా ఉంటుంది అన్నమాట. వెలుగుందా అంటే ఉందా లేదా అంటే ఒక్కొక్కసారి వీడికి సందేహం వస్తుంది, లేదా ఉంది కాబట్టి నేను మందులు ఇవ్వగలుగుతున్నాను అనిపిస్తుంది. ఒకసారి ఏమిటో మనం అంధకారంలో పడిపోతున్నాం, మనం నిజంగా కరెక్ట్గా చేస్తున్నామా, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నామా అంటుండేదిగా అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ ది బ్లైండింగ్ లైట్. పూర్తిగా లైట్లో అంటుంటాడు, కన్ఫ్యూజన్ ఉండదు, డౌట్స్ ఉండవు. బ్లైండింగ్ లైట్గా ఉంటుంటాడు కాబట్టి వీటిలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోయి వీడు దానిలో ఉన్నటువంటి లైట్ ఆస్పెక్ట్లో వీడు నిలబడగలిగేటువంటి సాధన అంతా కూడా ఈ ఫిక్స్డ్ క్రాస్లో మనకు ఏర్పాటు చేశారు. ఏ క్రాస్ ఆఫ్ బ్లైండింగ్ లైట్, ఆఫ్ ఫెయిరీ పెయిన్, ఆఫ్ బిటర్ woe, and at the cross of operation, it is stationary cross fixed in the heavens and guarded by the angel. వీడిని ఒక ఏంజల్ అంటే వీడిని గార్డ్ చేస్తూ వీడిని అలా రక్షిస్తాడు. వాడు రక్షిస్తూ ఉంటాడు కాబట్టి వీడు చేయగలుగుతాడు. దానివల్లనే వీడు స్థిరం అన్నటువంటి వీడు చేసేటాడు.
ఏంజల్ వీడు పక్కన లేడనుకున్నాడు, స్థిరంగా వీడు చేయలేడు, ఫైట్ చేయలేడు. ఏంజల్ వీడు డైరెక్ట్ చేస్తున్నాడు, అది డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వీడు ఫిక్స్డ్గా వీడు చేసేటువంటి ఒక యుద్ధంలో వీడు నిలబడి వీడు విజయం సాధించగలుగుతున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ది ఫిక్స్డ్ క్రాస్. తర్వాత behind the cross, another cross appears, but that he has not reached. The angels guard the way until the bull has rent, torn the man, and then the light shines forth, until the serpent dread has wrestled with the man and brought him to his knees, and then the lifting up into the light, until the lion has been tamed, the secret of the Sphinx revealed, and then the revelation of the inner light, until the man has lifted up his water pot and joined the ranks of these who are the water bearers, and then the flowing of a stream of life will fill his water pot and drain the rancid pool and cleanse its source, and thus reveal the hidden way which leads unto the innermost light hid by the final cross. Then from the cross of man, the initiate finds his way, passes the angel and leaves behind the inner torn veil, mounts the major cross and passes into the day, the final day. The wheel for him stands still, the sun and stars for him fade out, a great light is seen and dash. హైయెస్ట్ రహస్యాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది కార్డినల్ క్రాస్. కనుక కార్డినల్ క్రాస్లో సాధన చేసుకునేటువంటి వాడు ఆ అంతర్రహస్యాల్లో విడిపోతాడు. అంటే ప్రధానంగా మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి 12 రాశులు ఉన్నాయి కదా, ఈ 12 రాశులలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది మేషరాశి, కర్కాటక రాశి, ఇవన్నీ కూడా కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటి. సో ఈ కార్డినల్ క్రాస్లో వీడు సాధన అంటే చాలా హైయెస్ట్ స్టేట్స్కి సంబంధించినటువంటి సాధన అంతా కూడా వీటిలో ఇవ్వబడుతుంది. అంటే ఎప్పుడైతే వీడు ఫిక్స్డ్ సాధన అంటే దానిలో నెక్స్ట్ హైయెస్ట్ సాధన అంటే అంతా కూడా ఈ కార్డినల్ క్రాస్లో ఇవ్వబడుతుంది. దట్ ఈస్ ద థర్డ్ క్రాస్. ఈ థర్డ్ క్రాస్లో ఏం జరుగుతుంది? బిహైండ్ ద క్రాస్ అనదర్ క్రాస్ అపియర్స్, బట్ దట్ హీ మే నాట్ రీచ్. ద ఏంజల్ గాడ్స్ అవే, అది until the bull has rent and torn the man, and then the light shines forth. The eye of the bull twinkles in darkness. వీడు ఈ ఫిక్స్డ్ దాన్ని చెప్పినప్పుడు వృషభ రాశి, దానికన్నా ముందు చెప్పబడినది మేషరాశి. మేషరాశిలో ఎక్కడ అంటే టార్న్ ద బుల్, అంటే ఒళ్ళు హాన్ అయిపోతుందండి బుల్లుతో చేసాడు మొత్తం. వీడు తుప్ప అసలు అదంతా మొత్తం లేచిపోయి నిలుస్తాడు. మేషరాశిలో ఇనిషియేషన్కి వచ్చేటప్పుడు మొత్తం వీడు ఒళ్ళు హోనం చేసి పడేస్తాడు బుల్ అంతా కూడా. సో ఆ వృషభానికి రెండింటికి మధ్యలో ఒక లైట్ ఉంటుంది. ఇందు నుంచి మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ వృషభానికి ఉన్నటువంటి 2 కొమ్ముల మధ్యలో నుంచి మనం దైవాన్ని దర్శించాలి అని చెప్తారు. ఆ 2 కొమ్ములు ఏంటంటే వృషభ రాశికి సంబంధించినట్టు. ఆ 2 కొమ్ముల్లో నుంచి వీడు దైవాన్ని చూడటం అంటే ఏంటంటే he has to cross the bull and then he'll reach the light అన్న. క్రాస్ ది బుల్ అంటే ఏంటంటే బుల్ ఇచ్చేటువంటి శిక్షణ కానీ బుల్లో దొరికేటువంటి వృషభరాశిలో అందేటువంటి హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దాని నుంచి వీడు ఏరీస్ ఉన్నటువంటి పురుషుడిని వీడు చేరగలుగుతాడు. ఏరీస్లో ఉన్నటువంటి పురుషుడు గర్భాలయంలో ఉంటాడు. ఈ గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఆ దైవాన్ని దర్శించాలంటే ఈ 2 కొమ్ముల యొక్క మధ్యలో నుంచి దైవాన్ని దర్శించాలంటారు. అది గుడిగా చెప్పినప్పుడు అలా చెప్తారు. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ దాన్నే టార్న్ అన్నారు. బుల్ హ్యాస్ రెంట్ అండ్ టార్న్ ద మ్యాన్ అండ్ దెన్ ద లైట్ షైన్స్ ఫోర్త్. తర్వాత దాన్ని ఇంకొక రహస్యంగా చెప్తున్నారు. అంటిల్ ద సర్పెంట్ డ్రెడ్ హ్యాస్ రెజల్డ్ విత్ ద మ్యాన్ అండ్ బ్రాట్ హిమ్ టు హిస్ నీస్ అండ్ దెన్ ద లిఫ్టింగ్ అప్ ఇన్ టు ద లైట్. సర్పానికి ఎలా ఉంటే అది మనకి ఫ్రెండ్ అవుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. డ్రెడ్ దాని యందు మనకి భయం అన్నటువంటిది పోవాలి. భయం అన్నటువంటిది పోయి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే యూ కెన్ ఎలివేట్. సో అంటే వృశ్చిక రాశి, వృషభ రాశి ఈ 2. సో సర్పెంట్స్ అన్నటువంటివన్నీ కూడా ఎవరి దగ్గర ఇవన్నీ కూడా లొంగిపోతాయి అంటే వృషభ రాశిలో అంటుండే వాడి దగ్గర లొంగిపోతాయి. అది ఎప్పుడైతే ఇవి లొంగిపోతాయో అప్పుడు నీకు కార్డినల్ క్రాస్ యొక్క రహస్యాలన్నీ మీకు అక్కడ తెలుసు. అది లొంగిపోకుండా ఉన్నంతసేపు అంటే భయాలు, ఆందోళనలు అన్నీ వీడికి లొంగిపోవాలి. ఏది వీడు భయం పెట్టేటువంటి స్థితిలో వీడు ఉండడు.
ఆ భయపెట్టేటువంటి స్థితిలో ఉన్నట్టు వాడు ఫిక్స్డ్ క్రాస్ అయినట్టు కాదు లెక్క. సో ఫిక్స్డ్గా ఉన్నట్టు అంటే మీ ఇష్టం ఏమైనా చెప్పండి, వాడి యొక్క భక్తి కానీ వాడి యొక్క విధానం కానీ వాడు జీవించేటువంటి దాని ఏమీ జరపలేదు, అలానే ఉంటాడు. జీవితంలో ఇంతకన్నా కష్టం ఉంటుందా అని మీరు అడిగినా, అంత అంతటి కష్టం వాడి జీవితంలో వచ్చినా వాడు చేసినటువంటి సాధనలో కానీ వాడి యొక్క భావంలో కానీ ఏమీ జరగదు, ఇటు అటు జరగదు. ఆ కష్టంలో ఏం చేయాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఆ కష్టం వీడికి ఏమీ చేయలేదు. అలా ఉంటున్నాడు. అది 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 సాధనలో చాలా హైయెస్ట్. జనరల్గా మనం ఏమైపోతాం అంటే మనకు వచ్చినటువంటి కష్టాలతో మనం షేక్ అయిపోతాం, చాలా ఉండడం చాలా కష్టం. కానీ వీడు ఫిక్స్డ్ క్రాస్ అయ్యి కార్డినల్ క్రాస్కి వెళ్ళినటువంటి వాడికి ఎంతటి కష్టం వచ్చినా సరే వాడు షేక్ అవడు, అలానే లేదు. అది ఇక్కడ రహస్యం. సో అది జరిగినప్పుడు వీడు ఏమన్నారు, వీడిని ఈ ప్రాసెస్ అది ది సర్పెంట్ dread has wrestled with the man and brought him to his knees and then the lifting up into the light until the lion has been tamed. ఇక్కడ లయన్ అటువంటిది టేమ్ అవ్వాలి. వీడికి ఈ మార్గంలో వీడికి అంటే వృశ్చిక రాశి నుంచి వృషభ రాశికి వెళ్ళేటువంటి మార్గంలో వీడికి సింహం ఈ టేముడ్ ది లయన్ జంగిల్ విత్ ద కప్ జాగ్ ఆఫ్ అది లియో జంగిల్ విత్ ద కప్ జాగ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అని అంటారు అక్కడ. ఇంకోటి టేమింగ్ ది లయన్ అని కూడా ఇంకోటి వస్తుంది. అంటే లయన్ ఒక చక్కగా మనతో ఒక ఫ్రెండ్లీగా తిరగాలి. మనం లయన్ చూస్తే అంత దూరం మనం పారిపోతుంటాం కదా, అట్లా కాకుండా ఒక లయన్ తోటి ఫ్రెండ్షిప్ అంటుండదు రావాలి. అంటే లయన్ తోటి ఫ్రెండ్షిప్ ఎక్కడ వస్తుంది మనకంటే, మీకు ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాం, క్యారెట్ కార్డ్స్లో ఒక అద్భుతమైనటువంటి కార్డు ఉంటుంది. దానిలో కార్డులో ఏమని ఉంటుందంటే, ఆ కార్డు బొమ్మ ఏమని ఉంటుందంటే సింహం ఉంటుంది. ఒక అందమైనటువంటి కన్య ఆ సింహం నోరు తెరిచి చేతితోటి నోరు తెరిచి దాని యొక్క పళ్ళ చూస్తూ పళ్ళని లెక్క పెడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి పిక్చర్ వాళ్ళు వేస్తారు. దాని కింద ఏమంటుందంటే ది లవ్ అనేది ఉంటుంది దాని కింద. సో అంటే ఏంటంటే సింహాన్ని మనం దేని చేత మనం లొంగ తీసుకోగలుగుతాం అంటే, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు సింహాన్ని లొంగ తీసుకోగలరు. సో సింహాన్ని వీడు లొంగ తీసుకోవాలి, టేమింగ్ జిలా అంటే సింహం వీడి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల లాగడం ఏదో అయిపోవాలి వీడి దగ్గర. అలా అవ్వాలంటే దేని చేత అవుతుందంటే, సింహం కన్నా రాజు అవ్వగలడా వీడు? రాజు అవ్వలేడు. సో అధికారం చేత ఎప్పుడు కూడా మనం ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేం. ప్రపంచాన్ని మృగరాజు సింహం, సింహం మృగరాజు అయితే అది దేని చేత లొంగబడుతుందంటే ప్రేమ చేత లొంగబడుతుందని చెప్పి మనకు అక్కడ చెప్తారు. కనుక అదే మనకి సింహరాశిలో కూడా చెప్పేటువంటి రహస్యాలని కూడా ప్రేమ అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ చెప్పినటువంటి రహస్యం. సో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు సింహాన్ని అలా లొంగ తీసుకోగలుగుతాడు. పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు దీని సర్పాన్ని చక్కగా వాడు ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతాడు. అంటే ఇవి కూడా వీడిని అంటే ఇవన్నీ యొక్క ఇదిగా అయిపోవాలి, ఇవన్నీ వీడి యొక్క ఫ్రెండ్లీగా చాలా ఇదిగా అయిపోవాలి వీడు. సో అలా అయిపోయి వీడు వృషభ రాశి చేరతాడు అన్నట్టు వీడు. అది ఇక్కడ చెప్పినటువంటి రహస్యం. ది కార్డినల్ లయన్ హ్యాస్ టేమ్డ్ ద రెవల్యూషన్ ఆఫ్ ది ఇన్నర్ లైట్ అన్న until the man has lifted up his water pot and joined the ranks of those who are the water bearers. వీడు వాటర్ పాట్ అంటారు, పైన కుంభరాశిలో ఉంటుంది వాటర్ పాట్. వాటర్ పాట్ని వీడు చక్కగా దానిలో ఉంటుంది వాటర్ బేరర్స్. వాటర్ బేరర్స్ అంటే ఏంటి? సృష్టిలోకి జలం ఉంటుంది, ఎలా అయితే వస్తుందో దాన్ని వీడు తీసుకోగలడు అంటుంది రహస్యం అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ రహస్యాలు ఏమిటంటే, కుంభరాశిలో ఎప్పుడైతే సాధన అంటుంది చేసుకుంటాడో దాన్ని దింపినటువంటి రహస్యాలే మనకి అగస్త్యుల వారి యొక్క కథ. ఏమయ్యారంటే దొంగలందరూ పోయి సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో దాక్కున్నాడు ఏం చేశారు ఈయన అగస్త్యుల వారు? మొత్తం సముద్ర జలాన్ని అన్ని తాగేశారు. తాగేసేవాడికి దొంగలు బయటపడ్డట్టు. ఇది కథగా మనకి ఇచ్చారు. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రహస్యం ఏంటి? వాటర్ బేరర్స్. వీడు వాటర్ పాట్ అంటే ఏంటంటే కుంభం జలముల యొక్క వాటర్ పాట్ వీడు భుజస్కంధంలో వీడు తీసుకురావడం అంటే ఏంటంటే, సృష్టిలో అటువంటి జలములతోటి వీడు అనుసంధానం చెందడం అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ అని చెప్పవచ్చు. దీని నుంచి వాటర్ బేరర్స్ అంటే దానికన్నా పైన ఉన్నటువంటి వాడు. సో ఆ పైన ఉన్నటువంటి వాడు ఈ వాటర్ని అంటే సృష్టిలోకి జలములు ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయి ఆ స్థితికి సంబంధించినటువంటి. అందు గురించి వీళ్ళిద్దరు ఏమన్నారంటే, వశిష్ఠుల వారు అగస్త్యుల వారిని వీళ్ళిద్దరిని ఏమన్నారంటే కనుక సూప్రా కాస్మిక్ డైటీ అండ్ కాస్మిక్ డైటీ అని అంటారు. సో ఆ పైన వాటర్ బేరర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాటితోటి వీడు అనుసంధానం చెందాలి.
అంటే ఏంటి అనుసంధానం చెందడం అంటే వీడు సాధనలో పైన కుంభరాశిలో ఉన్నటువంటి జలములు సింహరాశిలో మార్గాన్ని వాడికి సుగమం చేసి వాడిని ఊర్ధగమనంగా వాడు వాడి దారంతా కూడా పైన ఉన్నటువంటి గురువు వీడికి అందిస్తూ ఉంటాడు. కుంభంలో ఉన్నటువంటి వాడు దీని నుంచి వాడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు కుంభానికి వెళ్ళేవాడికి వాటర్ బేరర్ అక్కడ ఉంటాడు. వాటర్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాడు అక్కడ ఉంటాడు. వాడితో వీడు అనుసంధానం చెందాడు. గురువు శిష్యుడు ఒకటి అయిపోతారు అక్కడికి వెళ్ళాడు. దాన్నే మనకి మాస్టర్ శ్రీ గారు ఏమంటారు, ప్రతి నా శిష్యుని నా అంతటి వాడిని చేస్తాను అంటారు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం, ఇక్కడ వాటర్ పాట్ నుంచి వాటర్ బేరర్ స్థితి అంటే అదే అర్థం. ఇక్కడ water pot and join the ranks of those who are the water bearers, and then the flowing of the streams of life will fill his water pot and drain the rancid pool and cleanse its source, and thus reveal the hidden way which leads unto the innermost light. వాటర్ బేరర్ సోర్స్కి వెళ్ళిపోతాడు. సోర్స్కి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో సోర్స్ తోటి అనుసంధానం చెందుతాడో ఈ మధ్యలో అంటే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. మధ్యలో అంటే కొన్ని క్లీనప్ అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే ఎంత ఇదైనా సరే ఆయన నుంచి సపరేట్ వచ్చిందంటే దానికి కొంత దాని మీద వర్తించేటువంటి ధర్మములు కానీ దానిలో ఉన్న రహస్యాలు కానీ డిఫర్ అయిపోతాయి. పరమాత్మతో అనుసంధానం చెందిన వాడికి మాత్రమే పూర్తిగా ఆయనలో లేనైపోవాలి. సముద్రంలో నుంచి వచ్చినటువంటి అలా సముద్రంలో లేనైపోవాలి. అలా అయిపోయినటువంటి వేరు, సముద్రం నుంచి బయట వచ్చినటువంటి అలలో ఉన్నటువంటి జలములు వేరు. సో దానితో ఒకటిగా అయిపోవడం అటువంటి స్థితికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మనకి కార్డినల్ క్రాస్లో ఇస్తున్నారు. దాన్ని ఏమన్నారు అందు గురించి, వాటర్ బేరర్స్ అండ్ దెన్ ద ఫ్లోయింగ్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ విల్ ఫిల్ హిస్ వాటర్ పాట్. వీడు వాటర్ ఎవరైతే పట్టుకుని అక్కడి నుంచి అలా అక్కడ ఎండింగ్ అన్నటువంటిది లేదు. అక్వేరియస్లో దెర్ ఈస్ నో ఎండింగ్ పాయింట్, బట్ వేరాజ్ వీడికి ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఉంది. మామూలుగా కొండ పట్టుకుని వెళుతున్నటువంటి శిష్యుడికి ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఉంది, కానీ సముద్రంలో ఎండింగ్ పాయింట్ అనేటువంటిది లేదు. కనుక వీడు ఈ వాటర్ పార్ట్గా ఉన్నటువంటి వాడు దీన్ని ఆ నది యొక్క జలములతో నింపాడు అనుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లీన్స్ అయిపోయి ఆ వాటరే ఈ వాటరు తేడా ఉండనటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోయాడు. అంటే పూర్తిగా సోర్స్ తోటి అనుసంధానం చెంది సోర్స్ నుంచి నింపబడేటువంటి జలములు వీడు కొండలో ఉంటాయి. అంటే ఏంటి, వీడు కొండ అనేటువంటిది కేవలం బిందె తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాడు అనుకో, అప్పుడు సముద్రంలో ఏ నీరు అయితే ఉందో బిందెలో అదే నీరు నిండిపోతుంది. ఇంకా బిందె తీసి పైన పెట్టుకోలేదు వీడు. ఇప్పుడు ఏమవుతుంది, సోర్స్ తోటి అనుసంధానం చెందిపాడు, పోతుంది. ఫ్రెష్ జలాలు ఏవైతే ఉన్నాయో అందులో నింపబడతాయి. ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి జలములు వీడిలో తెలియబడడం, వీడి ద్వారా వ్యక్తం అవడం ఇవన్నీ కూడా ఉంటుంది. అది వీడికి ఆ స్థితి అంటే అందేపడుతున్నాడు. దాన్ని rancid pool and claims its source, and thus reveal the hidden way which leads unto the innermost the cross of man. The initiate finds his way. So ఈ రకంగా క్రాస్ ఆఫ్ మ్యాన్ నుంచి వీడు he'll finds his way, passes the angel and leaves behind the inner torn veil, mounts the major cross. passes the angel. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక గురువు శిష్యుడు ఏముండదు, ఒకడే ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు అనేటువంటి స్థితిలో నుంచి ఒకే ఒక విశిష్ట అద్వైతం అంటారు, ఆ స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. అందులో నుంచి అన్నారు క్రాసెస్ ది ఏంజల్ అని అన్నారు. పాసెస్ ది ఏంజల్, లీవ్స్ బిహైండ్ ద ఇన్నర్ టార్న్ వెయిల్, మౌంట్స్ ద మేజర్ క్రాస్ అండ్ పాసెస్ ఇంటూ డే, ది ఫైనల్ డే. ఇక్కడికి వెళ్ళాడు ది ఫైనల్ డే అంటే ఒకటి ఉంటుంది. ఫైనల్ డే అంటే ఏంటంటే ఈ డే అంటే దేని చేత అయితే కండిషన్ అవ్వబడుతుందో దాన్ని దాటి ఉన్నటువంటి స్థితి, దాన్ని ఫైనల్ డే అంటే. ఇక్కడ ఏవి వీడిని బంధించవు. ఆ బంధింపకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అంటే సృష్టి అంటే ఇది ఎక్కడి నుంచి అయితే ఆవిర్భావం పడుతుంటుందో దానిలో గడిపోతారు. కాస్మిక్ ఆస్ట్రల్, కాస్మిక్ మెంటల్, ఆ స్థితిలోకి గడిపోతారు. ఇంకా గడిపోయిన తర్వాత దట్ ఈస్ ద ఫైనల్ డే. ఇంకా అక్కడ ది డే ఆఫ్ జడ్జిమెంట్ అంటారు దాన్ని. చాలా అద్భుతంగా ఇచ్చారు మనకి రహస్యాలన్నీ కూడా. మనకి స్పిరిచువల్ సైకాలజీలో ఇచ్చారు మాస్టర్ గారు. అదే మనకి జడ్జిమెంట్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, టారెట్ కార్డు. ది ఫైనల్ డే అన్నట్టు. అంటే ఏమంటే అక్కడ ఈ పెట్టెలో
బాక్స్ వాటిలో నుంచి సవాళ్ళు లేస్తాయి. ఆయన అక్కడ పైనుంచి దేవదూత ఇది ఊదుతుంటాడు, ఊదుతుండేటికి ఇవన్నీ లేస్తాయి. అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి కథ కాదు ఇది, హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి కథ ఇదంతా. సో వాటితో వీడికి అనుసంధానం చెందింపబడ్డా అంటే దాన్ని అన్నారు జడ్జిమెంట్, డే ఆఫ్ జడ్జిమెంట్. దాన్ని అన్నట్టు ది ఫైనల్ డే అన్నారు. ది ఫైనల్ డే ద వేల్ ఫర్ హిమ్ స్టాండ్ స్టిల్. వీడికి కాలాతీత స్థితిలోకి వీడు వెళ్ళిపోతాడు. వేల్ స్టాండ్ స్టిల్. వీడికి కాలం అంటే వీటి మీద ఎక్కడ వీడి మీద పనిచేయడం అంటుంది. దానే మార్కండేయుడు పొందినటువంటి స్థితి. కాలం అంటే వీటి మీద బంధించడం అంటుంది ఉండదు వీడికి. ఆ కాలం అంటుండేది ఎక్కడి దాకా ఉంటుందంటే ఈ వేల్ అంటుండేది ఉంటుంది. ఈ వేలికి పైన జరుగుతుండే కథ అంతా కాస్మిక్ మెంటల్ ప్లేన్కి సంబంధించిన కథ ఇది. అది నుంచి ఇది ఎక్కడో కూడా విని ద వేల్ కెనాట్ కంట్రోల్ హిమ్ అన్నట్టు. దాన్నే యముడి యొక్క ఉపదేశముగా కూడా మార్చారు. అంటే ఇదంతా కూడా బంధం పడడం, ఇదంతా మనం అదే నిన్న ప్లూటో గురించి మనం చెప్పుకున్నట్టు. సో దీని వీడు క్రాస్ అయిపోతాడు అన్నట్టు. కార్డినల్ క్రాస్లో జన్మించినటువంటి వాళ్ళకి అంతటి హయ్యర్ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళకి పొందేటువంటి రహస్యాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా ది వేల్ ఫర్ హిమ్ స్టాండ్స్ స్టిల్, ద సన్ అండ్ స్టార్స్ ఫర్ హిమ్ ఫేడ్ అవుట్. అంటే ఈ జాతక చక్రాలు ఇవన్నీ కూడా వీడికి ఏం పనిచేయ. వీడికి సన్ స్టార్స్ వీడికి హయ్యర్గా వీడు వెళ్ళిపోతాడు అన్నమాట. ఏ గ్రేట్ లైట్ ఈస్ సీన్. అందేటువంటిది అంతా కూడా లైటే, గ్రేట్ లైట్. దాన్ని అన్నారు మనం ఒక సవిత్ర మండలం మధ్యవర్తి. అంటే అక్కడ ఒక పూర్తిగా లైటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. పరమాత్మ అంటే ఏంటంటే బాగా అవగాహన చేసుకోండి. పరమాత్మను అలవాటు చేసుకుని నుంచి ఒకే ఒక లైట్ ఆస్పెక్ట్ పరమాత్మ అంటే అంతమించి ఏం కాదు. ఒక కాంతి. దైవం అనేవాడు ఒక కాంతి, ఒక దివ్యటువంటి, అంటే మనకు వ్యక్తంగా ఉన్నటువంటి కాంతిలో నుంచి అవ్యక్తంగా ఉన్నటువంటి కాంతిలోకి వెళ్ళండి మీరు. సూర్యుడు భౌతికంగా ఉన్నాడు, దీనిలో నుంచి అవ్యక్తంగా ఉన్నటువంటి సూర్యుడిలోకి మీరు వెళ్ళండి. అంటే వీటిలోకి ఒక దాన్ని సావిత్రి అన్నటువంటి దేవతలు అక్కడ పనిచేస్తున్నారు. ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి సూర్యుడి దగ్గర మనం ఉపదేశించడానికి సావిత్రి అన్నటువంటి దేవతలు పనిచేస్తుంటారు. అవ్యక్తంగా ఉన్నటువంటి సూర్యుడు అనేది సోర్స్ ఆఫ్ సన్లోకి ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ చెప్పినటువంటి ది ఫైనల్ లైట్ ఏదైతే ఉందో అదేంటంటే సోర్స్ ఆఫ్ సన్. ఇక్కడ జరుగుతున్నటువంటి కథ ఇదంతా కూడా ఆ సోర్స్ ఆఫ్ సన్ వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే ఒకే ఒక కాంతి కనబడుతుంది, కానీ ఏమీ ఉండదు అక్కడ. నారాయణుడు అంటే కేవలం కాంతే. వీడిలో ఎంతగా వీడికి కాంతి దర్శనం అవుతుంటుందో అంతగా నారాయణుడి దగ్గరికి వీడు వెళుతున్నాడు అని ఆ పరిపూర్ణమైనటువంటి కాంతి అక్కడ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. దాన్ని అంటే అక్కడ ఆ కాంతిని ఎప్పుడైతే వీడు చూస్తాడో ఇంక వీడి మీద ఇంకేది వీడు వీడు కాంతి. ఇప్పుడు ఒక పెద్ద లైట్ పెట్టారనుకోండి, మిగిలిన లైట్స్ అన్ని కూడా ఆ లైట్ యొక్క వెలుగులో భాగాలు అయిపోతాయి. ఒకే ఒక వెలుగు రూమ్ అంతా కూడా నింపబడి ఉంది అనేటువంటి రహస్యం తెలుస్తుంది. అంతే చెప్తే దీని పాటికి ఈ లైట్, దాని పాటికి ఆ లైట్ అలా వెలుగుతున్నాయి అనుకోండి, అది ఎలా అయితే ఉపయోగం లేనిదో ఈ వెలుగులన్నీ కూడా ఒకే ఒక్క పెద్ద వెలుగు అన్ని భాగాలుగా అయిపోతాయి. ఆ పెద్ద ఒకే ఒక కాంతి వీడికి దర్శనం అవుతుంది. ఇక దర్శనం అయిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏమీ ఉండదు. అందుగురించి అక్కడ డాట్స్ పెట్టి ఆయన ఎండ్ చేస్తారు. ఎందుకంటే అది ఆ కాంతిని చూడడం అంటే ఉండదు, కాంతిలో వీళ్ళు లేనం అయిపోవడం అంటున్నది ఉంటుంది. ఇది మార్కండేయుడికి పొందినటువంటి అన్నీ కూడా అక్కడ ఇచ్చారు మనకి. ఇది కార్డినల్ క్రాస్. సో ఈ రకంగా మనకి మ్యూటబుల్ క్రాస్ అంటే ఏంటో చెప్పారు, ఫిక్స్డ్ క్రాస్ అంటే ఏంటో చెప్పారు, కార్డినల్ క్రాస్ అంటే ఏంటో మనకి చెప్పారు ఇక్కడ. అది ఇక్కడ జరుగుతుంది కథ. ద 3 crosses on Mount Golgotha were biblical symbols. Of these 3 astrological crosses, the common or mutable cross, the fixed cross, and the cardinal cross. I would ask you to remember that though I shall trace the progress of the man from sign to sign around the zodiacal way, yet there is not necessarily this ordered sequence of travel on the smooth passage from sign to sign as they may portray. All souls come into incarnation in the sign Cancer. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అన్నీ కూడా ఈ రకంగా ఒక రాశి నుంచి ఒక రాశికి ఈ రకంగా జర్నీ చేయడం అంటుంటుంది. కొన్ని ప్రతి రాశి అదంతా కూడా చెప్పడం అంటున్నది ఉండదు పెద్దగా. ఎక్కువగా జీవులందరూ కూడా కర్కాటక రాశిలో జన్మ తీసుకోవడం అంటుంటుంది. అంటే జన్మ యొక్క పరిపూర్ణత అంటే వీడి కర్కాటక రాశిలో అందకూడదు. అంటే పూర్తిగా భౌతికత్వం మనకు సంబంధించినటువంటి కథ అంతా కూడా మనకి కర్కాటక రాశి. అదే దక్షిణాయనం స్టార్ట్ అయ్యేటువంటి సమయం కర్కాటక రాశి. అదే మనకి వర్షం పడేవాడికి భూమిలో ఉన్నటువంటి గింజలు
మొలకెత్తడం దానికి సంబంధించిన కథ అంతా కూడా కర్కాటక రాశిలో ఇచ్చారు. అదే మనకి జూన్ 22 నుంచి జూలై 22 దాకా జరిగేటువంటి కాలం. గింజలు ఇవన్నీ కూడా మొలకెత్తేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉండడం, ఇదంతా కూడా జరిగేటువంటిది. అందు గురించి ఏమన్నంటే జీవులు జన్మ తీసుకోవడం అంటే దానికి క్యాన్సర్ అంటుంటది ప్రధాన. ఆల్ సోల్స్ కమ్ ఇన్ టు ఇన్కార్నేషన్ ఇన్ ద సన్ క్యాన్సర్. బై దిస్ ఐ మీన్ దట్ ద వెరీ ఫస్ట్ హ్యూమన్ ఇన్కార్నేషన్ was always taken in this sign, which has been recognized down the ages, the doorway into life of those who must know death, who must know about death. సో డెత్ ఆస్పెక్ట్ అంటే వీడికి దాని మీద ఇనిషియేషన్ జరగడానికి జీవులు అందరూ కూడా కర్కాటక రాశిలోకి దిగుతారు. డెత్ అంటే ఇనిషియేషన్ అవ్వాలి ప్రతివాడికి. హీ హాస్ టు పాస్ త్రూ ఇట్. దీనికి సంబంధించినటువంటి కథే మనకి ఏం చేస్తారంటే కొన్ని క్రతువుల్లో ఒక ఇది పెడతారు. ఏంటంటే ఒక గుహగా ఉంటుంది. దీంట్లో నుంచి వీడు ఎంటర్ అయ్యి దాంట్లో నుంచి వీడు బయటకు రావడం అంటాడు. అది చాలా అద్భుతమైనటువంటిది. ఈ మధ్య అది ఎక్కడ నాకు గుర్తున్న ఆ కంచిలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో వీడు ఆ గుడిలో ఎలా చేశారంటే అది చాలా పురాతన దేవాలయం. ఆ గుడిలో వీడు స్వామివారి చుట్టూతో ఒక ఇది పెడతారు, ఒక గుహగా ఉంటుంది. వీడు మెట్లేక ఆ గుహలో నుంచి ఇలా దూరి మళ్ళీ ఆయన చుట్టూ ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఇంకో సన్నటి తా ఉంటుంది. అన్నది దూరడం చాలా కష్టం. చాలా సన్నగా చిన్న పిల్లలుగా ఉంటుంటాడు, దూరిపోతుంది. సో ఇది ఒక క్రతువులుగా కూడా మనకి ఇస్తారు. మనకి ఈ మేషనరీ వాటిలో కూడా ఇది ఒక క్రతువులుగా మనకి ఇచ్చారు. సో దీని ద్వారా వీడు ఏమవుతాడంటే వీడు డెత్ అంటే దాన్ని వీడు క్రాస్ అవ్వగలుగుతాడు. అది ఎవడైతే దీంట్లో నుంచి వెళ్ళి దీంట్లో నుంచి ఇలా బయటకు వస్తాడో దట్ మీన్స్ హీ హాస్ క్రాస్ విత్ ది డెత్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఈ రాశి చక్రంలో వీడు ఈ జర్నీ అటువంటి చేస్తున్నప్పుడు ఎట్ దేర్ ఇస్ సైన్ టు సైన్, అది క్యాన్సర్ డౌన్ ద ఏజెస్ ద డోర్వే ఇన్ టు లైఫ్ ఆఫ్ దోస్ హూ మస్ట్ నో డెత్. ఈ డెత్ అంటే దాంట్లో నుంచి వీడు ఇనిషియేట్ అవ్వాలంటే దీంట్లో నుంచి వీడు పాస్ ఆన్ అవ్వాలి. దీంట్లో నుంచి పాస్ ఆన్ అయ్యి దీంట్లో నుంచి వీడు బయటకు రాగలగాలి. కాన్షియస్ వీడు దేహాన్ని వదిలేయగలగాలి. అన్కాన్షియస్గా దేహం వద్దగా ఇనిషియేషన్ జరగలేదు. కాన్షియస్గా వీడు దేహాన్ని వదిలేయగలిగేటువంటిది సాధన చేసుకోవాలి. జీవితంలో ఉంటుండగానే కాన్షియస్గా దేహాన్ని నుంచి వీడు విత్డ్రా అయి ఉండగలిగేటువంటిది ఒక సాధన. ఇదంతా కూడా చాలా హయ్యర్ సాధన. మామూలు వాళ్ళకి టీచ్ చేయరు ఈ రహస్యాలని కూడా. అంటే మామూలు వాళ్ళకి డెత్ గురించి సాధన టీచ్ చేస్తారు, అంటే మామూలు వాళ్ళకి రహస్యాలని చెప్పరు. సాధన అనమాట. ఈ సాధనలో గురువులు ఏం చేస్తారంటే కాన్షియస్గా వీడు దేహంలోంచి విత్డ్రా అయి ఉండగలిగేటువంటి దానికి వీడిని తీసుకెళ్తారు. దానివల్ల వీడు ఏమవుతాడంటే అసలు ఏంటంటే దట్ ఈస్ మేజర్ సీక్రెట్, దట్ ఈస్ ఆర్ ద మేజర్ ఇనిషియేషన్ ఫర్ ఎవ్రీ బీయింగ్. దేహంలో ఉండగానే వీడు దేహం ఉన్నకు సంబంధం లేకుండా దేహం నుంచి కాన్షియస్గా విత్డ్రా రావడం, మళ్ళీ దేహంలోకి రావడం. ఈ ఇనిషియేషన్ అయిపోయింది అనుకోండి, ఇది హయ్యెస్ట్. అంటే వాడు జన్మ తీసుకున్నటువంటి కారణం సెట్ అయిపోయింది, అది ఫుల్ అయిపోయింది. అది ఎందుకంటే దేహంలో ఉండగానే వీడు దేహమునకు నుంచి విత్డ్రా రావడం, మళ్ళీ దేహంలోకి రావడం, మళ్ళీ విత్డ్రా రావడం, మళ్ళీ దేహంలోకి రావడం. ఇది అయిపోయింది అనుకోండి, దేహంతో సంబంధం లేకుండా పనిచేయగలిగేటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు మానవుడు. దీనికి సంబంధించిన రహస్యాలు మనం ప్రతిరోజు రాత్రి పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేవడం. ఎలా లేస్తున్నాం మనం పొద్దున? రాత్రి పడుకుంటున్నాం అంటే రాత్రి పడుకుంటున్నప్పుడు మనం పొద్దున్న లేస్తాం అంటుంటిది మనం దీనిలోనే ఉంటాం అటువంటి ధైర్యంతో మనం పడుకుంటాం. నిజానికి మనం ఎలా లేస్తున్నాం? మనం అనుకుంటే మనం లేవగలుగుతున్నామా? ఏవో అలారంలు ఇవన్నీ తీసి పక్క పెట్టేసాను. ఒక విషయం, ఎలా లేవగలుగుతున్నాం అంటే లోపల కొందరు దేవతలు పనిచేస్తారు. ఆ దేవతలు వీడిని నిద్ర అంటే స్థితిలో నుంచి వీడికి మేలుకు అంటువంటిది కలిగేట్టుగా వాడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఉదయం పలానా టైం వీడు చక్కగా వీడు లేచి కూర్చుంటాడు. అది చోట్ల ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. కనుక ఆ రకంగా ఈ క్యాన్సర్లో పుట్టినటువంటి వాడికి వీడికి డెత్ అంటుంటిది లేదా ఇప్పుడు కాన్షియస్గా దీంట్లో నుంచి విత్డ్రా అవ్వగలిగేటువంటి గురువు అనుగ్రహం చేతి ఇవన్నీ కూడా తెలియబడతాయి. సో దీన్ని ఒక గుహ, కొన్ని గుళ్ళల్లో ఇది ఏర్పాటు చేశారు. అందులో అది చాలా పురాతన దేవాలయం. ఆల్మోస్ట్ ఇదే గుడి పేరు నాకు గుర్తులేదు, బట్ కంచిలో ఉంది ఆ గుడి. అది ఆల్మోస్ట్ అది రిపేర్ అది కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో ఆ గుడిలో ఇది ఉంది అన్నమాట, ఇలా వెళ్ళి ఇలా తిరిగి రావడం. సో దీని ద్వారా అలాంటి చోట వీడు ఇది చేయడం చేతి కూడా వీడికి ఆ రహస్యాలన్నీ దర్శనం అవుతాయి. As the ages slip away, the man passes into and out of all the signs, the particular sign being determined by the nature of the personality right. వీడు ఒక నేచర్ ఇవన్నీ కూడా. As the ages slip away, the man passes into and out of all the signs, the particular sign being determined
ఇప్పుడు ఒక్కొక్క రాశి నుంచి వీడు ఇలా అప్లిఫ్ట్ అవుతూ వస్తాడు. అప్లిఫ్ట్ అవుతూ వచ్చి పర్టికులర్ determined by the nature of the personality type. Particular sign being determined by the nature of the personality type, which itself changes as you know from life to life. ఈ పర్సనాలిటీ రే అంటున్నది ఏంటో మనకు తెలుసు. ఇది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పర్సనాలిటీ రే ఉంటుంది. పర్సనాలిటీ రే మీన్స్ వాట్? ఇట్ ఈస్ ద రే ఆఫ్ ది ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ కంబైన్డ్ టు ఫార్మ్ ఎ పర్సనాలిటీ రే. సో వీడు ఈ జన్మలో వీడి యొక్క పర్సనాలిటీ రే 4th రే ఉండొచ్చు. వచ్చే జన్మలో పర్సనాలిటీ రే మేబీ 5th రే ఆర్ సంథింగ్. వీడు ఆ కండిషన్స్లో వీడు లైఫ్ తీసుకోవడం అంటాడు. దాని మీద వీడి యొక్క పర్సనాలిటీ రే అంటాడు ఉంటుంది. అదే ఇంకొక రహస్యం ఏంటంటే వీడు ఒక స్టేట్ ఆఫ్ ఎలివేషన్ బట్టి వీడు ఆ పర్సనాలిటీ రేలో వీడు జన్మ అనేది తీసుకోవడం అంటుంది. ఈగోయిక్ రేస్ డిఫరెంట్, పర్సనాలిటీ రేస్ డిఫరెంట్, మొనాడిక్ రేస్ డిఫరెంట్. ఇది ఈ రహస్యాలు మన గతంలో చెప్పుకున్న విషయాలు, అందు గురించి పెద్దగా చెప్పుకోవచ్చు. Changes as you know from life to life. In those signs, he learns the needed lessons, broadens his horizon, integrates his personality, begins to sense the conditioning soul, and thus discovers his essential duality. Essential duality మీద చక్కటి అవగాహన వస్తుంది. సోల్ ఆస్పెక్ట్, పర్సనాలిటీ ఆస్పెక్ట్, ఈ రెండింటి మీద జాతీయ చక్రం 2గా వేసుకోమని చెప్పారు. ఏమంటున్నారు ఇక్కడ? As you know from life to life. In these signs, he learns the needed lessons. ఈ ఒక్కొక్క రాశిలో వీడు జన్మ తీసుకోవడం అంటుంటుంది. ఈ జన్మ తీసుకోవడం అంటే పర్సనాలిటీ రేగా అనుగుణంగా చెప్పారు. సో ఒక్కొక్క రాశిలో జన్మ తీసుకోవడం అంటే జరుగుతుండడం చేత ఆ రాశిలో వీడు పొందవలసినటువంటి లక్షణాలన్నీ వాడికి అన్ని అందులో జరుగుతాయి. ద నీడెడ్ లెసన్స్ బ్రాడన్స్ హిస్ హారిజన్. ఒక రాశిలో వీడు జన్మ తీసుకున్నాడు, ఇంకొక రాశిలో జన్మ తీసుకున్నాడు. వీడి యొక్క హారిజన్ అంటే వీడి యొక్క వృత్తి, ఈ వృత్తం ఏదైతే ఉందో అది హారిజన్, అది పెరుగుతుంది. వీడి యొక్క ఆ మైండ్ వీడు అప్లిఫ్ట్ అవ్వడం, చక్కగా అది విచ్చుకోవడం, ఇంకా చక్కటి అవగాహన అటువంటిది కల్పించుకోవడం లైఫ్ మీద, ఇవన్నీ వీడికి లైఫ్లో ఏర్పడతాయి. ఏర్పడి ఇంటిగ్రేట్స్ హిస్ పర్సనాలిటీ, బిగిన్స్ టు సెన్స్ ద కండిషన్స్. సో నెమ్మది పర్సనాలిటీ అంటుంటుంది ఇంటిగ్రేట్ అయ్యి సోల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందగలిగేటువంటి దానిగా వీడు వెళ్తుంటాడు. వెళ్ళినటువంటి వాడు కండిషన్ సోల్ అండ్ డిస్కవర్స్ హిస్ ఎసెన్షియల్ డ్యుయాలిటీ. వీటిలో ఎసెన్షియల్ డ్యుయాలిటీగా పనిచేస్తున్నటువంటి రహస్యాలు అన్ని వీటి చక్కగా దర్శించుకోగలుగుతాడు. దర్శించుకున్నటువంటి వాడు essential duality. When he is upon the path of discipleship, and here I include the path of initiation, becomes conditioned by the tireless watcher. He is conditioned by the tireless watcher. వీడి దగ్గర నెక్స్ట్ క్లాస్ టైర్లెస్ వాచర్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు వీడు కూర్చొని వాడు కూర్చోడు. వాడిని ఏమన్నా టైర్లెస్ వాచర్ అన్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.